అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయన్న. జనాల్లో మన మైసమ్మ మనుషులు సర్కులతో రెడీగా ఉన్నారు అన్నా. ఒరే సత్తి, నాకెందుకు ఈ పెళ్లి జరగదని డౌట్ గా ఉందిరా. నువ్వు ఉన్నావన్నా? నువ్వు ఉన్నావు అనుకోలేదన్నా. ఒరే సత్తి, అమ్మగారి మొహం ఆనందంగా ఉందా బాధగా ఉందా చూసి చెప్పరా. ఆనందంగానే ఉంది. అయితే ఆ బన్నిగాడు ఖచ్చితంగా వస్తాడు, పెళ్లి అయిపోతాడు. అన్నా ఆ బన్నిగాడు వచ్చిండనా? ఇప్పటి నుంచి జరిగేదంతా నా క్రికెట్ కామెంటరీ లాగా చెప్తూ ఉండే. అన్నా ఆడు హీరో లేకొచ్చి చాక్లెట్ తింటూ పాపకి సైడ్ వేస్తున్నాడనా? కాళ్ళు అనుకున్నాయా చూడు. వాడి కాళ్ళు ఎందుకు కొనుక్కుతాయన్నా? నేను చూడముందు అన్న కాళ్ళరా గజ గజ వణుకుతున్నాయన్నా. నువ్వు చూడకుంటే ఎట్లా చెప్తున్నావు అన్నా? ఎక్స్పెక్ట్ చేశా. పెళ్లి శోభనం అవ్వకుండా వేస్తే ఈ సోమరాజుగాడు అడ్డం తిరుగుతాడు. చూద్దాం వాడు ఏం చేస్తాడు. నువ్వు ఇది నీ హాస్టల్ అనుకుంటున్నావేమో. కాదు, పులి 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 బోన్లోకి వచ్చావు. అడవిలో ఉన్న బోన్లో ఉన్న పులి పులేరా డొంగ్రే. అన్నా అన్నా, అది వీడ్డేలా కాదు, ఎస్వి రంగారావుది. అమ్మా కాబోయే వధూవరులిద్దరు కూడా కళ్యాణ వస్త్రాలు మార్చుకోనండి. అమ్మా తల్లి. ఏం జరుగుతుందిరా? ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో తెలుస్తలేదు. తల్లి అమ్మా వధూవరులను తీసుకురండి. తల్లి 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 అమ్మా తల్లి. అయ్యో తలపు తల్లి. ఏంటండి కంగారు? ఎందుకు డాడీ అరుస్తున్నావు? ఏం లేదమ్మా, టైం అయిపోతుందని. అన్నా పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశారన్నా. తరుణ్ అకండి, వాడిని ఏం చేయకండి. వాడి దగ్గర నా కొడుకున్నాడు. తెలివైనోడు బాస్. సౌరాజం, నువ్వు మనిషిగా మారడానికి నీకు ఇదే ఆఖరి అవకాశం. మారి నేను చెప్పినట్టు పోలవరం రాకపోతే నువ్వు తీసుకురా. లేకపోతే నీకు ఒక్కడే కొడుకు అనుకుంటాను. ఇక వాడు నీకుండడు. వస్తా.